హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక వ్యక్తి గురించి కాదు, మన అందరి గురించి. ఈ ప్రపంచంలో మనల్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రేమించే ఒకే ఒక్క మనిషి ఉంటే అది అమ్మ మాత్రమే. మనం పుట్టక ముందే మన కోసం కలలు కంటుంది. మనకు ఆకలి వేయకూడదని తన ఆకలిని మర్చిపోతుంది. మనకు జ్వరం వస్తే రాత్రంతా నిద్రపోకుండా మన పక్కనే కూర్చుంటుంది. కానీ మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత అదే అమ్మకు ఒక 5 నిమిషాలు సమయం కూడా ఇవ్వలేకపోతున్నాం. ఒక గ్రామంలో సీతమ్మ అనే తల్లి ఉండేది. ఆమె భర్త చిన్నప్పుడే చనిపోయాడు. తన కొడుకు రాజుని ఎంతో కష్టపడి పెంచింది. పొలాల్లో పని చేసేది, ఇళ్లల్లో పాత్రలు తోమేది, ఎండలో తిరిగింది, వానలో తడిసింది. కానీ తన కొడుకు చదువు మాత్రం ఆగనివ్వలేదు. నా కొడుకు పెద్ద ఉద్యోగం చేస్తాడు, నేను పడిన కష్టాలన్నీ మర్చిపోతాను అని ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించేది. కాలం గడిచింది. రాజుకు మంచి ఉద్యోగం వచ్చింది. పట్టణానికి వెళ్ళిపోయాడు. పెళ్లి కూడా అయ్యింది. మొదట్లో ప్రతిరోజు ఫోన్ చేసేవాడు. తర్వాత వారంకి ఒకసారి, తర్వాత నెలకొకసారి. చివరికి పండుగ రోజుల్లో మాత్రమే సీతమ్మ మాత్రం ప్రతిరోజు గుమ్మం దగ్గర కూర్చొని ఈరోజైనా నా బాబు వస్తాడేమో అని ఎదురు చూసేది. ఒకరోజు పక్కింటి వాళ్ళు అడిగారు, అక్క, నీ కొడుకు ఎప్పుడొస్తాడు? ఆమె నవ్వుతూ, వాడికి పని ఎక్కువ వచ్చినప్పుడు చాలా రోజులు ఉంటాడు అంది. కానీ ఆ నవ్వు వెనుక దాగింది బాధ. ఒకరోజు రాజు ఊరికి వచ్చాడు. సీతమ్మ ఎంతో ఆనందపడిందో చెప్పలేము. తన కొడుకుకు ఇష్టమైన వంటలు చేసింది. బాబు, ఇంకో 2 రోజులు ఉండు అని అడిగింది. కానీ అమ్మా, నాకు టైం లేదు, పని ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు. సీతమ్మ కళ్ళల్లో నీళ్లు వచ్చినా, సరే బాబు, జాగ్రత్తగా వెళ్ళు అంది. కొన్ని రోజుల తర్వాత రాజుకు ఒక ఫోన్ వచ్చింది. మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదు. అతను వెంటనే ఊరికి బయలుదేరాడు. అమ్మ మంచంపై ఉంది. ఆమె కళ్ళల్లో ఒకటే కోరిక, నా బాబు వచ్చాడా? రాజు అమ్మ చేతిని పట్టుకొని ఏడుస్తూ, అమ్మా, నన్ను క్షమించు అన్నాడు. అమ్మ చిరునవ్వుతో, నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు బాబు అని చెప్పింది. అదే ఆమె చివరి మాట. స్నేహితుల్లారా, జీవితంలో డబ్బులు సంపాదించవచ్చు, పేరు సంపాదించవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, కానీ అమ్మను మాత్రం తిరిగి తీసుకురాలేం. అందుకే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా చిన్న మనవి, మీ అమ్మ మీతో ఉంటే ఈరోజే ఆమెతో కూర్చొని మాట్లాడండి. అమ్మ, ఎలా ఉన్నావు అని ఒక్కసారి అడగండి. ఆ ఒక్క మాట ఆమెకు ప్రపంచం అంతా ఆనందాన్ని ఇస్తుంది. అమ్మ ఉన్నప్పుడు మీ విలువను గుర్తించండి. తర్వాత పశ్చాత్తాపంతో ఏడ్చిన కాలం వెనక్కి రాదు. ఈ కథ మీ హృదయాన్ని తాకితే తప్పకుండా మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇలాంటి మంచి కథలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.